బుధవారం జరిగిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 1వ డివిజన్ ఎన్నిక ఏకగ్రీవమైన నేపథ్యంలో కార్పొరేషన్ ప్రాంత వ్యాప్తంగా ఉన్న 60 డివిజన్లలో బుధవారం 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. పలు డివిజన్లలో ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగగా, మరికొన్ని డివిజన్లలో త్రిముఖ పోటీ జరిగిన పరిస్థితులు కనిపించాయి. ఇంకొన్ని డివిజన్లలో ప్రధాన పార్టీలకు సింహం గుర్తు అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీని ఇచ్చినట్లు తెలుస్తుంది. కొన్ని డివిజన్లలో ఓటర్లు వ్యక్తులకు వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వగా, మరికొన్ని డివిజన్లలో పార్టీలకు ప్రాధాన్యం ఇచ్చిన పరిస్థితులు కనిపించాయి. గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారి పట్ల అక్కడక్కడ సానుభూతి భవనాలు కూడా పనిచేసినట్లు స్థానికుల ద్వారా తెలియవచ్చింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం లాంటి ప్రలోభాల పర్వం ప్రధాన భూమికను పోషించడంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటరు నాడి అంతు చిక్కకుండా ఉన్నప్పటికీ అభ్యర్థులు గెలుపు పట్ల ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన డబ్బులను, పంచిన మద్యంను లెక్కలేసుకుంటూ ఈ ఎన్నికల్లో గెలుపు మాదే అంటే మాదే అంటూ అభ్యర్థులు పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ శుక్రవారం రాబోయే ఫలితాల పట్ల లోపల హైటెన్షన్కు గురవుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నడుమ అంతిమంగా ఓటర్లు ఎవరిని మురిపిస్తారో, ఎవరిని ఏడిపిస్తారో అనే అంశం ఈ నెల 13న ప్రకటించే ఫలితాలతో తేటతెల్లం కానుంది.